Breaking news. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operation of India and Pakistan. పాకిస్తాన్ రాత్రి సీజ్ ఫైర్ వైలేషన్ అనేది చేసింది. అమెరికా గత 4 రోజులు ఇండియా పాకిస్తాన్ కి మధ్యన జరుగుతున్నటువంటి ఒక కన్వెన్షనల్ వార్ ఏదైతే జరుగుతోందో దాన్ని ఒక ఎండ్ కార్డ్ తీసుకురావాలని చెప్పి అమెరికా ఇంటర్ఫీర్ అయ్యి నిన్న రాత్రి ఇండియాకి అలాగే పాకిస్తాన్ తో కూడా మాట్లాడి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి తీసుకొచ్చారు. కానీ పాకిస్తాన్ దీన్ని వైలేట్ చేస్తూ ఆ ఒక అగ్రిమెంట్ తుంగలో తొక్కేసి మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ మీదకి డ్రోన్స్ అటాక్ కి దిగారు. దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఉమర్ అబ్దుల్లా దీన్ని ట్వీట్ చేయడం కూడా జరిగింది. పాకిస్తాన్ ఒక చరిత్ర అంతా కూడా ఇండియాకి వెన్నుపోటు పొడవడంలోనే ఉందని చెప్పి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అటల్ బిహారీ వాజ్పేయి కూడా బస్సులో పాకిస్తాన్ కి ఒక యాత్ర కింద వెళ్లి ఆయన కూడా అక్కడ ఎన్నో రకాలైనటువంటి పీస్ అగ్రిమెంట్స్ అనేవి పాకిస్తాన్ తో వేసుకోవడం అనేది కూడా జరిగింది. ఇది జరిగినటువంటి కొంతకాలంలోనే మళ్ళీ కార్గిల్ వార్ అనేది కూడా పాకిస్తాన్ మనతో చేశారు. మోడీ టైంలో కూడా రెండు సార్లు ఆర్మీ మీదకి అటాక్ దిగినటువంటి పాకిస్తాన్ యొక్క ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి ఏకంగా సివిలియన్స్ మీదకి అటాక్ చేయడం అనేది జరిగింది. దీన్ని చూస్తూనే మోడీ గవర్నమెంట్ ఊరుకోకుండా ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేసి కూడా 4 రోజులు కావస్తున్నా ఇప్పటికీ పాకిస్తాన్ రిటాలియేటరీ మెజర్స్ అనేవి ఇండియన్ సివిలియన్స్ మీదకి తీసుకుంటున్నారు. వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి టెర్రర్ గ్రూప్స్ ఏదైతే చేశారో అదే పాకిస్తాన్ ఇప్పుడు ఆర్మీ ఏదైతే ఉందో అది ఇండియన్ సివిలియన్స్ మీద కూడా చేస్తోంది. బేసిక్ గా పాకిస్తాన్ ఆర్మీకి అటు టెర్రర్ గ్రూప్స్ కి కూడా ఎటువంటి తేడా లేదని చెప్పి పాకిస్తాన్ మళ్ళీ నిరూపించింది. ఇదంతా చూస్తున్నటువంటి ఇండియా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, అమెరికా పరువుని కూడా తీసేసినందుకు పాకిస్తాన్ మీదకి అమెరికా ఎలాంటి రిటాలియేటరీ మెజర్స్ అనేవి తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.